సో హాయ్ ఫ్రెండ్స్, ఐ మహి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి గేమ్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే ట్రిక్ 90% ఎవరికి తెలీదు. ఓకేనా? 10% తెలిసిందా నేను చెప్పే ట్రిక్ మీకు నిజంగా తెలుసా అంటే మీరు నిజంగానే ప్రో ప్లేయర్ గైస్. నాకే ఇప్పుడు దాకా తెలీదు. సో నేను మా ఫ్రెండ్ గేమ్లో చెప్పాడు, ఒరే ల్యాండ్ మైన్ ఏంటి అక్కడ, ల్యాండ్ మైన్ ట్రిక్ గైస్. ఇది ఇంకోటి ఏంటంటే ఇది ల్యాండ్ మైన్ ట్రిక్. ఒరే ల్యాండ్ మైన్ ఏంటి అక్కడ పెడుతున్నావు, ఎనిమిస్ ఎవరు కిల్ అవ్వరు కదా, సో వేస్ట్ కదా అని చెప్తే ఆయన నిజంగా ల్యాండ్ మైన్ అక్కడ పెట్టి చూడు ఎవడొకడు వస్తాడు, ఎనిమి కిల్ అవుతాడు గ్యారంటీగా అన్నాడు. సో నిజంగా ఆ ల్యాండ్ మైన్ ట్రిక్ నిజంగా సూపర్ అనిపించింది. ఓకేనా? సో ఆ ట్రిక్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ వచ్చి ఈ వీడియోకి మీరు ఒక 10,000 లైక్స్ అండ్ ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ట్రిక్స్ అనేవి ఎవరికి తెలియదు. సో ఈ ట్రిక్ అనేది కొంచెం మంచి ట్రిక్ అనుకుంటున్నాను. ప్లీజ్ 10,000 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ ఇంకో విషయం, మీరు షేర్ చేయడం మర్చిపోతున్నారు, షేర్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకుని గైస్. ఓకేనా? సో ఇప్పుడు అయితే వీడియో అయితే మొదలు పెడదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్, నేను చెప్పబోయే ట్రిక్ మీకు ఖచ్చితంగా ల్యాండ్ మైన్ అయితే ఉండాలి. సో ఒక ల్యాండ్ మైన్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది. మీకు 2 ల్యాండ్ మైన్స్ ఉంటే ఇంకా మంచిది. సో 2 ల్యాండ్ మైన్స్ అయితే క్యారీ చేయండి. బట్ నాకు ల్యాండ్ మైన్ దొరకలేదు కాబట్టి ఒక ల్యాండ్ మైన్తో చూపిస్తున్నాను. బట్ ఈ ట్రిక్తో 2 ల్యాండ్ మైన్స్తో ప్రెస్ చేస్తే మీకు ఇంకా ఎనిమి అయితే డైరెక్ట్ కిల్ అయిపోతాడు. ఓకేనా? సో ఒకసారి లూట్ అయితే ఇక్కడ ఏదో ఉంది, ల్యాండ్ మైన్స్ ఉన్నాయి అనుకుంటే ఎక్కడ ల్యాండ్ మైన్స్ దొరకలేదు, ఒక ల్యాండ్ మైన్ దొరికింది ఫ్రెండ్స్. సో ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఈ మెట్ల మీద ఎక్కినప్పుడు ల్యాండ్ మైన్ ఏమైనా ఉందని ఈ మెట్ల కింద నుంచి ఎగురుతాం కదా. సో ల్యాండ్ మైన్ ఏమైనా ఉంటే బ్లాస్ట్ అయిపోద్దని. సో ఇప్పుడు ల్యాండ్ మైన్ లేదు కాబట్టి బ్లాస్ట్ అవ్వలేదు. సో మనం ఎప్పుడైనా ఏంటంటే మెట్ల మీద ఎక్కి ఇక్కడ ల్యాండ్ మైన్ అయితే పెడతాం. బట్ అక్కడ ల్యాండ్ మైన్ పెట్టి బదులు ఈ మూలకంట జరిగి, ఇంకో నేను ఎలా అంటున్నాను, మీరు ఆ మూలకంట జరిగి అక్కడ ల్యాండ్ మైన్ పెట్టారు ఒక గైస్, సూపర్ ఉంటుంది. ఒక ట్రిక్ చెప్తాను చూడండి. సో ఎవడో ఎనిమి వస్తున్నాడో, సో ఎనిమి వస్తాడో రాడో చూద్దాం. ఆ మూలకంటే పెట్టాలి గైస్. చాలామంది ఏం చేస్తారంటే కరెక్ట్గా ఆ మెట్లు కాడ పెట్టేస్తారు. సో పైకి ఎక్కుతారు, కరెక్ట్గా పైకి ఎక్కగా ఉంటుంది కదా రూఫ్, సో కరెక్ట్గా అక్కడ ఎక్కేస్తారు. అక్కడ పెడితే ల్యాండ్ మైన్ అనేది ప్రో ప్లేయర్ కింద నుంచి మెట్ల కింద నుంచి ఎగిరితే ఆ బ్లాస్ట్ అయిపోద్ది. బట్ ఈ చివరికంటే పెట్టారు ఒక బ్లాస్ట్ అవుతాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఎవడేమి ఉన్నాడు, ముందు నేను వేసేద్దాం. ఈడే ఎంత నుంచి భయపెట్టాడు. ఓ మై గాడ్, బ్లడ్ అంతా ఒకటి హీడా. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఎగరండి గైస్. ఇప్పుడు ఏంటంటే ఈ కింద మెట్లు ఏమైనా ఎగరండి, కానీ బ్లాస్ట్ అవ్వదు. సో చూడండి, ఎంత మూల నుంచి ఎగిరిన ఆ ల్యాండ్ మైన్ అనేది బ్లాస్ట్ అవ్వదు. అప్పుడు ఎనిమి ఏమనుకుంటాడు, సో ఇక్కడ ఏమీ ల్యాండ్ మైన్స్ లేవు, డైరెక్ట్ ఎక్కేయచ్చు అనుకుని డైరెక్ట్ ఎక్కేస్తాడు మెట్ల మీదకి. ఓకేనా? బట్ నేను ఒక ల్యాండ్ మైన్ పెట్టాను అక్కడ కార్నర్లో. మీరు ఏంటంటే 2 ల్యాండ్ మైన్స్ పెట్టండి. సో 2 ల్యాండ్ మైన్స్ పెడితే లెవెల్ 4 బెస్ట్ ఉన్న కూడా కిల్ అయిపోతాడు. ఓకేనా? సో ఇప్పుడు ఒక ల్యాండ్ మైన్ పెట్టకండి, 2 ల్యాండ్ మైన్స్ పెట్టండి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పేకి ఎక్కుతుందని చూడండి. సో ల్యాండ్ మైన్స్ లేవని పేకి ఎక్కుతాడు, ఎనిమి సేమ్ ఇలాగే చచ్చిపోతాడు. సో నేను ఎలాగైతే కిల్ అయ్యానో ఎనిమి కూడా అలాగే కిల్ అయిపోతాడు గైస్. సో ఏంటంటే ఇప్పుడు మ్యాటర్ కార్నర్లో పెట్టాలి ల్యాండ్ మైను. అండ్ ఎనిమి అనేది మెట్ల కిందకి వచ్చి ఎగిరిన ల్యాండ్ మైన్ అయితే బ్లాస్ట్ అవ్వదు. సో అప్పుడు ఎనిమి ఏమనుకుంటాడు, ల్యాండ్ మైన్ లేదు ఇంకా పైకి ఉంటాడు. బట్ ఏంటంటే ల్యాండ్ మైన్ ఉంటుంది అక్కడ. సో ఎనిమి అయితే ఫసక్ అవుతాడు. ఓకేనా? సో ఈ ట్రిక్ అనేది మీకు చాలా మటుకు నచ్చుంటుంది. నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.